హాయ్ అందరికీ, నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. ఇప్పుడు మన దేశంలో యువత ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో యువత సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అది ఎందుకు చెప్తున్నానంటే 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దాదాపు మన దేశ జనాభాలో 65% ఉన్నారు. 65% ఉన్నారని అంటే దానికి మన దేశం ఎదుగుదలలో ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. అయినా కూడా ఇంకా కూడా మనం ఎదగకపోవడానికి కారణాలు ఏంటిది, మనము ప్రభుత్వం దగ్గర నుండి కోరుకునేది ఏంటిది, మనం చేయవలసింది ఏంటిది అనే అంశంలతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. యువత ఎదగపోవడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. అలాగే మధ్యతరగతి అనుకోవచ్చు, యువత అనుకోవచ్చు, ఎవరైనా కానీ ఎదగపోవడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు చెప్పాలనుకుంటున్నా. దానికి ముఖ్యంగా కుటుంబం అని అనుకోవచ్చు. మనం మన తల్లిదండ్రులను కానీ ఎవరినైనా కానీ తీసుకున్నప్పుడు వారు మన కుటుంబం కోసము ఏదో ఒక జాబ్ చేస్తూ పిల్లలను పోషించుకుంటూ పెద్దవాళ్ళు చేయడం బాధ్యతగా పెట్టుకొని ఉద్యోగాలు చేయడం, వాళ్ళకు ఆ పని ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తూ వాళ్ళ పిల్లలు బాగుపడాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే పని చేసుకుంటూ వాళ్ళు జీవితం సాగించేవారు. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టం లేకున్నా కూడా ఆ నౌకరి చేయడం వల్ల వాళ్ళు ఎదగలేకపోయారు. అలాగే ఏమవుతుందని అంటే మన కుటుంబాల్లో కొంతమందికి ఎట్లున్నారంటే మనము బయట వేరే ఏదైనా పనులు చేస్తామని ముందుకెళ్ళి పనులు చేద్దామని పనులు మొదలుపెట్టి ఆ పనులు చేస్తూ ఉంటే మన పెద్దనాన్న వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఇట్లా చుట్టుపక్కల బంధువులు ఏమని అనుకుంటారనే ఉద్దేశం మన తల్లిదండ్రుల్లో చాలా మందికి ఎక్కువ ఉంటుంది. అరే మన బాబాయ్ ఆ జాబ్ చేస్తున్నాడు, మన మామ ఈ జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఈ పనులు చేస్తే ఎట్లారా, మన కుటుంబం ఇజ్జత్ పోతుంది కదరా మీ అనే భావన ఉండడం వల్ల మనం ఎదగలేకపోతున్నామని ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా. ఏ పని అయితే ఏంది, ఇతరులు ఏమనుకుంటారో అనవసరం. మనం ఎదుగుతున్నామా లేదా, అది మంచి మార్గంలోనా కాదా అనేది మాత్రమే చూడండి. మనం ఎదగపోవడానికి ఇదొక కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రుల ఏజ్ వచ్చేసరికి పిల్లల దగ్గర నుండి ఒక 20 సంవత్సరాల తేడా ఉంటుంది. ఆ 20 సంవత్సరాల తేడాలో ఏం జరుగుతుందని అంటే తల్లిదండ్రులు వారు చెప్పేటి వాళ్ళ పిల్లలు వినాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలకి ఏముంటుంది, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో పోటీతత్వం ఎక్కువ ఉంది. ఎట్లా త్వరగా డెవలప్మెంట్ కావాలి ఎట్లా అనేది వీళ్ళ ఆలోచన విధానాలు వేరే ఉంటాయి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలి అని అంటే వాళ్ళ శక్తి ఎట్లున్నాడంటే ఒక 10 అంతలు 100 అంతలు పైబడి ఆలోచిస్తేనే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో తట్టుకొని నిలబడి అంత శక్తి ఉంటుంది. కానీ తల్లిదండ్రులు నా కొడుకు నేను చెప్పిన మాట వింటలేడు అనే ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్తో కూడా మనం ఎదగలేకపోతున్నాం అని అనుకోవచ్చు. ఇంకోటి కూడా మనము ఎదగలేకపోవడానికి కారణాలు చెప్తున్నాం. ఇంకోటి ఏంటిదని అంటే మనం చుట్టూ ఉన్న వాతావరణం. మనం ఏ వాతావరణం అయితే పుట్టి పెరుగుతామో, ఏదైనా పని చేసుకుంటా పెరుగుతూ ఉంటామో మనం అక్కడనే ఉండిపోతూ ఉంటాం. బాయిల పడ్డ కప్ప లెక్క అయిపోతాం. అదే మన ప్రపంచం లెక్క ఫీల్ అయిపోతాం. ఒక్కసారి బాయిల నుండి కప్ప బయటకు వెళ్తే దాని ప్రపంచం తెలిసినట్టు మనం మన చుట్టూ ఉన్న లొకాలిటీ నుండి బయటకు పోయి చూస్తే ప్రపంచం ఎంత గొప్పగా ఎదుగుతుందనే ఆలోచన మనలో కలుగుతుంది. మనం ఏదన్నా కొత్త కనిపెట్టాలి, ఉద్యోగాలు చేయాలి, బిజినెస్లు చేయాలని అంటే బయట ప్రపంచాన్ని చూస్తేనే మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎదగలేకపోవడానికి ఇంకొక కారణం కూడా చెప్పాలనుకుంటున్నా. ఆత్మహత్యలు. ఎవరైనా కానీ ఏదైనా చేద్దామని ముందుకు అడిగేస్తారు. వాళ్ళ ఆర్థిక ప్రభావాలు కొంచెం వెనుక ముందు అవుతా ఉంటాయి. అయినా కూడా చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనలో బాగా అలవాటు అయిపోయింది. తట్టుకొని నిలబడే శక్తి లేకుండా పోతుంది. అరే చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటే ఫ్యూచర్ అనేది ఉంది కదా, మనం తట్టుకొని మన బ్రెయిన్ ఉంది, మన కాలు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి, కష్టపడి సాధించుతామనే నమ్మకం ఒక్కటి పెట్టుకోండి. ఈ ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిగతా వారికి అరే వాళ్ళే చేయలేకపోయిళ్ళు, ఎవరైతే కష్టపడి కొన్నిట్లలో ఫెయిల్ అవుతారో అవి తట్టుకొని నిలబడలేక ఆర్థిక స్తోమత సరిపోక ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మిగతా వాళ్ళు ఏదైనా పని చేసి ఎదుగుదామని అనుకున్నప్పుడు వాళ్ళని చూసి భయపడి వెనక అడిగేస్తానని ఇదొకటి అనుకుంటున్నా. ఇంకోటి ఏంటిది,
ముఖ్యంగా ఇది ముఖ్యమైన పాయింట్ నేను చెప్పదలుచుకున్నది. యువత రాజకీయాల్లోకి రాకపోవడం అనేది చాలా ముఖ్యమైన కారణం. ఇది ఎందుకో నేను చివర్లో చెప్తాను, ఖచ్చితంగా వినండి. యువత, మన సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఇది నేను చివర్లో చెప్తున్నాను. ఇప్పటిదాకా మనము ఏం చెప్పుకున్నామనంటే ఎందుకు ఎదగలేకపోతున్నాం. కానీ ఎదగాలంటే ఏం చేయాలి? మనకు దృఢమైన సంకల్పం ఉండాలి. అది విద్యలో, మనం చదువుకునే చదువులో విషయంలో కావచ్చు, చేసే పనిలో కావచ్చు, చేసే బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, దేనిలోనైనా మన ఒక సంకల్పంతోనే, ఖచ్చితమైన ఆలోచనతోని, దాని మీదనే శ్రద్ధతోని పనిచేస్తాం చూసినా దాంట్లో 100% సక్సెస్ అవుతాం. మనము సక్సెస్ కాకపోవడానికి ముఖ్యమైన రీజన్ మనం ఫోకస్ పెట్టకపోవడం, అశ్రద్ధ, నెగ్లెన్సీ. ఇంకోటి ఏంటిదంటే సోమరిపోతనం. చేద్దాంలే అనేటి వదిలిపెట్టి దృఢమైన సంకల్పం తీసుకుంటాం చూసినావా, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇంకో సెకండ్ పాయింట్ కూడా తీసుకుందాం. మనం చుట్టూ మనం ఎంచుకునే ఫ్రెండ్స్ కానీ, మన చుట్టూ ఉన్న కల్చర్ కానీ, ముఖ్యంగా మనం ఎవరితో ఎక్కువ మెదులుతున్నామో వాళ్ళని బట్టి కూడా మనం ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఎవరితోనైతే ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళు మంచి వాళ్ళు అయితే మంచి బుద్ధులు వేస్తాయి. అదే చెడు సావాసం చేసి గంజ అలాంటి వారితో స్నేహం చేస్తే అలాంటి అలవాట్లు వేస్తాయి. ఉదాహరణ ఏం చేస్తామంటే ఒక మంచి పని చేసుకున్నట్టు దగ్గర పోయి కూర్చున్నాం అనుకో, ఖాళీ ఇప్పుడు మనం ఏం పని లేక కూడా మన దోస్తు మంచోడు అయ్యే ఆడ పని చేసుకున్నట్టు దగ్గర పోయి కూర్చున్నాం అనుకో, మనకు కూడా పని చేయాలనే ఆలోచన పుడుతుంది. ఏదైనా ఉద్యోగం చేసుకునేటోడు, చదువుకున్నటువంటి చూసి వాళ్ళ మధ్యలో పెరుగుతాను అనుకో, ఆ ఉద్యోగం చేయాలనిపిస్తుంది, మంచిగా చదువుకోవాలనిపిస్తుంది, గొప్పవాళ్ళు కావాలని ఆలోచనలు వస్తాయి. అందుకోసం నేను చెప్తున్నా, మనం ఎంచుకునే దోస్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఎవరితోనైతే కమ్యూనికేట్ అవుతున్నామో వాళ్ళు మనకంటే కొంచెం ఎదుగుదలలో ఎక్కువ ఉన్న వాళ్ళతోనే, అంటే నేను తక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పే ఆలోచనలు గొప్పగా ఉన్న వారితో ఫ్రెండ్షిప్ చేయండి. ఇంకోటి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఏంటిదని అంటే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోండి, అది మంచివారితోనే. ఎందుకంటే మీ ఆర్థిక అంశాలు ఎలా ఉంటాయో బయట ఎవరికి తెలియదు. మీరు ఏం చేస్తే బాగుపడి పైకి ఎదగాలి, మీకు ఆలోచనలు ఉంటాయి, మేము ఎదగాలని ఉంటుంది, కానీ మీ ఆర్థిక ప్రభావం ఎట్లుందో అందరికీ తెలియదు. అలానే ఏం చేస్తారనంటే మీకు ఏం చేసుడో అర్థం కానప్పుడు ఎవరైతే బిజినెస్లో కానీ ఉద్యోగాల్లో కానీ రాణించి డెవలప్ అవుతూ ఉంటారు చూసినా వాళ్ళ దగ్గర మీకు అనుకూలంగా దగ్గరున్న వాళ్ళకి పోయి మీ పరిస్థితి తెలియజేయండి, మీ ఆలోచనలను షేర్ చేయండి. అప్పుడు పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ అనేది చూపిస్తూ ఉంటారు. అదే ఇట్లా కాదు, ఇది చేస్తే ఇట్లా బాగుంటుంది, ఈ పని చేస్తే ఇట్లా ఎదుగుతారు, ఇది తప్పు, నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు, ఇగో ఈ మార్గంలో పో. ఇట్లా మన ఆలోచనలు షేర్ చేస్తూ ఉంటే కూడా మనకు ఇచ్చే మార్గాలను బట్టి మనకు ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది తప్పకుండా మీరు ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, ఇవి ఎదగడానికి మనకు బాగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు యువత ఏం కోరుకుంటుంది, మన ప్రభుత్వం దగ్గర నుండి ఏం కోరుకుంటుంది? విద్య, మంచి విద్య. ఇప్పటిదాకా లేదా అని అంటే ఉంది. విద్య అనేది ఇప్పుడు నైపుణ్యంతో కూడిన విద్య కావాలి అని యువత కోరుకుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం చిన్నప్పటి నుండి చదివిన చదువు పెద్దగా అయిన తర్వాత అది మనకు అక్కర రాకుండా పోతుంది. మనం చదువుకున్న చదువు ఒకటి, మనం చేసే పని ఒకటి అవుతుంది. అది కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఏదైతే మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూ పెద్దగా అవుతామో, ఒకవేళ ఉద్యోగాలు రాకుండా ఉన్నప్పుడు మనం చదివిన చదువు, ఆ నైపుణ్యం, మనం బయట పెద్దగా అయిన తర్వాత ఎలాంటి పనులు చేస్తే మనము డెవలప్మెంట్ అవుతామో అనే అంశాలతో కూడిన విద్య పాఠ్య పుస్తకంలో చేర్చాలి. ఆర్థిక పరమైన అంశాలు చిన్నప్పటి నుండే పిల్లలకు ఎలా మీరు డబ్బు సంపాదించాలి, ఎలా ప్రజల్లో ఎలా మన బయట ప్రపంచంలో ఎదగాలి అనే అంశాలతో కూడిన విద్య అందించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్న విద్యలో ఏం కావాలి అని అంటే అది మనము చదువు అయిపోయిన తర్వాత మనం బ్రతకడానికి ఉపయోగపడాల్సిన విద్య చాలా అవసరం. అందుకోసమే ఏదైనా కానీ
ఇప్పుడు చిన్నప్పటి నుండి పెద్దగా అయ్యే వరకు చదివే విద్యను మాత్రం తప్పకుండా వాళ్ళ జీవితాలకు ఉపయోగపడంగా ఉండే కొన్ని అంశాలతో పాఠ్యపుస్తకాల్లో చేర్చితే బాగుంటుందని యువత ఒక ఉద్దేశం. ఇంకా రెండోది ఇది అవినీతి. ఈ అవినీతి వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది. మనం ఎదగలేకపోవడానికి కారణం అతి ముఖ్యమైనది ఈ అవినీతి ఒకటే. ఈ అవినీతి అని ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎవరైనా కూడా కష్టపడి చదువుకుంటున్నారు, జాబ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతారు, ఏ జాబు ఏదైనా సాధించుదామని పట్టుదలతో కష్టపడి చదువుతారు. తీరా ఇక సాధిస్తాము, ఇక దగ్గరలో ఉన్నాము అని అనుకుంటాం చూసినావా, అక్కడ అవినీతి అనేది పాతుకపోయి వచ్చే నైపుణ్యం గల విద్యార్థులకు సరైన ఉద్యోగం రాకపోవడం ఒకటి. ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఏదన్నా బిజినెస్ డెవలప్మెంట్ చేద్దామో అనుకున్న వారికి అవకాశం అక్కడ ఏమవుతుందంటే ఈ చిల్లర లంచగొండిగాలు తయారవుతున్నారు. అన్ని జాగాల్లో ఉన్నది అని చెప్పడం లేదు, కొన్ని జాగాల్లో మాత్రం ఈ లంచం అనేది చేయడం వల్ల యువత అనేది ఎదగలేకపోతుంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ లంచం పైన, ఈ లంచగొండిల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతూనే ఆ ప్రభుత్వం గట్టిగా నిలబడుతుంది. ఈ లంచం అనేది పోయిందనుకో దాదాపు సగం దరిద్రం పోతుంది. ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో వాడే ఉద్యోగాలు తెచ్చుకుంటాడు. ఎవరి దగ్గరనైతే స్కిల్స్ ఉంటాయో వాడు డెవలప్ అయిపోతా అంటాడు. మిగతా వారు ఇప్పుడు సోమరు పైసలు పెట్టి సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది తయారవుతారు. నైపుణ్యం ఉండి చేయలేని వాళ్ళు చాలామంది మిగిలిపోతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ దీనికి మెయిన్ అని చెప్పుకోవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా మిగిలిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎందుకు పెరుగుతుంది అంటే, ఇప్పుడు కొందరు ఆలోచనలు ఎట్లుంటాయని అంటే, మనం చదివిన చదువుకు, మనం చేసే పనికి పొందన లేకుండా ఉంటుంది. మనం చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రావాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది. అలా మనం చదివిన చదువుకు ఉద్యోగాలు దొరకపోవడం ఒక కారణం అని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు కొంతమంది ఏంటంటే చదువు మధ్యలో ఆపేస్తున్నారు. స్కూళ్ళలో కాలేజీల్లో చాలా మంది వాళ్ళు ఎలాంటి ఉద్యోగం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అలాంటి వారితో ఇబ్బంది ఏం రావడం లేదు. ఏంటంటే వాళ్ళు ఏదో పనిలో సెట్ అవుతారు, తర్వాత చిన్నగా డెవలప్ అయ్యి వాళ్ళు పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే చాలా ఎక్కువ చదువుకొని డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి వారు చదువుకు తగ్గ ఉద్యోగం రావట్లేదు అన్న దాంట్లో మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఈ లంచం అనేది నేను అనుకుంటున్నా. ఇవన్నీ ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ మార్పులు రావాలి అంటే యువత, మధ్యతరగతి కుటుంబాల నుండి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అందరూ కూడా ఎవరైతే మన దేశం పట్ల, మన గ్రామం పట్ల, మన ఊరు డెవలప్మెంట్ కావాలి, సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి, మనం ఊరికి మంచి చేయాలి అనే ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి వస్తేనే ఇప్పుడు మనం నేను చెప్పినవి అన్నిటికి కూడా ఎక్కడి నుండి మొదలవుతుందంటే రాజకీయంతో మాత్రమే సాధ్యమవుతుంది. నీకు మంచి విద్య అందించాలంటే ఎవరితోనే అవుతుంది? మంచి విద్య, మంచి వైద్యం ఇవి అందించాలంటే కేవలం ఒక రాజకీయ నాయకుడితో మాత్రమే అవుతుంది. ఆ రాజకీయాలను మన యువత ఎంత చురుకనే చూస్తాం తెలుసా? అది ఏదో కేవలం ఒక ఆట బొమ్మ లెక్క, అది మనకు సంబంధించిన అంశం కాదు అనే ఆలోచన ధోరణిలో యువత ఉంది. కానీ అది తప్పు. మనం మార్పు 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 కావాలి అని అనుకుంటున్నాం, కానీ అది మన నుండి మొదలు కావాలి అని మనం అనుకోవట్లేదు. ఇంకోటి, మన మధ్యతరగతి కుటుంబాలు ఇలా ఆలోచన విధానం కూడా చేంజ్ కావాలి. ఎప్పటి వరకు అయితే మనం డబ్బులు తీసుకొని ఓటేస్తామో అప్పటిదాకా మన జీవితాలు ఇంతే ఉంటాయి, ఎదగవు. మన ఊర్లు, మన గ్రామాలు, మన రాష్ట్రం బాగుండాలి అంటే మంచి నాయకుడు మనకు పైన ఉంటే మనకు అన్ని వసతులు కలుగుతాయి, మనకు కావాల్సిన హక్కులు మనకు అందుతాయి. ఎప్పుడైతే మనము డబ్బులు తీసుకొని ఓటేస్తున్నామో అప్పుడే మన జీవితం సంకనాకిపోతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓటు వేసేవారు ఎవరైనా కానీ డబ్బు తీసుకొని ఓటేస్తున్నారని అంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే, మీ ఎదుగుదలను మీరు అమ్ముకున్నట్టే. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టిన డబ్బుకు 100 అంతలు ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయి.
తప్పకుండా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువత రాజకీయాల్లోకి రావాలి. సాధారణ కుటుంబం నుండి ఎవరైతే సొసైటీకి మేలు చేయాలి అనే ఆలోచనలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి. వారు రావడమే కాదు, మీలోని ఆలోచన చేంజ్ కావాలి. ఎవడు డబ్బు ఇస్తే వానికి ఓటేయడం కాదు, ఎవడు మంచిగా పనిచేస్తాడో వానికి ఓటేస్తేనే మనం అనుకునేవన్నీ సాధించగలుగుతాం. ఏదైనా కూడా రాజకీయంతోనే విద్య కానీ వైద్యం కానీ మీరు అనుకునే ఏదైతే డెవలప్మెంట్స్ కావాలి అని అనుకుంటున్నారో రాజకీయంగా పరంగా మాత్రమే అవుతాయని నా ఒక్క ఆలోచన. ఈ వీడియో ఇంత పెద్దగా అయినా కూడా ఎందుకు ఇంత చెప్పడానికి కారణం ఏంటి అని అంటే తప్పకుండా ప్రతి ఒక్కరము మనం కష్టపడి పనిచేయాలి. ఎవరం కూడా ఖాళీగా ఉండొద్దు. నా ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసుకుంటూ చదివే విషయంలో అయినా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోండి. మీ తల్లిదండ్రులకు కొంచెము భరోసానియండి, మేము ఉన్నామని ధైర్యం కల్పించండి. అలాగే ఎవరికైతే ఉద్యోగాలు సరిగ్గా దొరుకుతలేవో, సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుందో, వారి గ్రామం పట్ల అవగాహన ఎక్కువ ఉంటుందో తప్పకుండా మీరు రాజకీయాల్లోకి రండి. అలాగే ఎవరైతే సేవ చేద్దామని మీ ముందుకు వస్తారో వాళ్ళను గెలిపించి మీ ఊరిని డెవలప్మెంట్ చేసుకోండి. మనం ఎదగాలి అంటే మాత్రం తప్పకుండా ఈ లంచం అనేది పూర్తిగా రూపుమాపోవాలి. అలాగే ఈ డబ్బులు తీసుకొని ఓటేయడం అనేది కూడా బంద్ అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ఊర్లు బాగుపడతాయి, మనం బాగుపడతాం. అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.